శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవాన్ వ్యాస భగవానుడికి అందరము సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరిద్దాం. వాక్కుల తల్లి ఆ సరస్వతీదేవికి అనంతకోటి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరిద్దాం. జగత్తుకు మాతాపితరులు ఉమామహేశ్వరులు మరియు లక్ష్మీనారాయణుల యొక్క పాదపద్మలకు తల తాటించి భక్తితో వినమ్రతతో శతకోటి దండ ప్రణామాలు ఆచరిద్దాం. నేను మా పితృవర్యులు, నా దీక్షా గురువు శివదేవుని వీరభద్ర శాస్త్రి గారి యొక్క పాదపద్మములకు తల తాటించి నమస్కారం చేస్తూ ఇవాల్టి మన యొక్క సత్సంగాన్ని మొదలు పెడదాం. అద్భుతమైనటువంటి కథా సన్నివేశం నడుస్తోంది. మనకి కృకలుడి యొక్క వృత్తాంతం దగ్గర నుంచి మొదలైంది. ఇది కృకలుడి యొక్క భార్య పేరు సుకల. ఆయన భార్యను తీసుకువెళ్లకుండా తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఆవిడ భర్తను మనస్సులో ఎప్పుడూ ఆయన యొక్క పాదములనే స్మరిస్తూ ఆశ్చర్యం. ఆవిడ ఇంతైనా కూడా ఆయన తీసుకువెళ్ళలేదనేటువంటి కోపము కాదు, అయ్యో నేను భర్తగారు తీసుకువెళ్ళేంత పుణ్యం నేను చేయలేదేమో అనే ఉద్దేశంతో ఆయన పాదముల మీదనే తన యొక్క ధ్యాసంతా ఉంచి ఆవిడ నిరాహారంగా ఉన్నది. ఆ సమయంలో అందరూ వచ్చారు. ఆవిడను నిరాహారాన్ని మానమంటే ఆవిడ ఆ సూకరి వృత్తాంతం చెప్పింది. సూకరుడు ఒక గంధర్వుడు. అదేవిధంగా సూకరి పూర్వజన్మలో భర్తను ఏమాత్రం ఖాతరు చేయకుండా స్వేచ్ఛగా తిరిగినటువంటి స్త్రీ. ఆవిడ చివరికి తన భర్తను చూస్తూ గుండె ఆగి తన యొక్క ప్రాణం పోయింది. అప్పటికే ఆవిడలో అన్ని రోగాలన్నీ అంటుకున్నాయి. తల్లిదండ్రులు వెళ్ళగొట్టారు. భర్త ఈవిడ చేసేటువంటి పనులతో ఆవిడ వెళ్ళిపోయినాడు. ఈవిడ బిచ్చం ఎత్తుకుంటూ తిరుగుతూ ఒకరోజు ఆయనింటికే వచ్చింది. ఈ కథ అంతా కూడా మనం విన్నాం. ప్రతి చోట మనకు పతివ్రతల కథను చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది సుకల. ఇన్ని కథలు చెప్పింది ఆవిడ. ఇన్ని కథలు చెప్పిన తర్వాత ఇప్పుడు అసలు విషయం, ఆవిడ కృషించిపోయింది. శరీరంలో శక్తి లేదు ఆవిడకి, అసలే శక్తి లేదు. అయినా వచ్చిన వాళ్లకు ఈ విధంగా సమాధానం చెబుతోంది. ఆవిడ ఏం చేస్తోంది? ఏమీ లేదు. భర్త యొక్క పాదముల మీద భక్తితోటి ఆయన పాదాలనే స్మరిస్తోంది. భర్త లేకుండా నేను ఒంటరిగా ఉండిపోయినాను అనేటువంటి బాధ ఆవిడలో, అంతే.
అంతే తప్ప నా భర్త నన్ను తీసుకుపోలేదన్న కోపం కాదండి. ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసినటువంటి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, కోపం కాదు ఆవిడకి. భర్త మనస్సులో నేను చోటు చేసుకోలేదేమో అనేటువంటి బాధలో ఉంది ఆవిడ. ఇక ఈ సూకరి యొక్క వృత్తాంతం అయిన తర్వాత మళ్ళీ సుకల ఎలా ఉంది. ఆవిడ భర్తనే తలుచుకుంటూ ఆ విధంగా నిరసన వ్రతం చేస్తున్నటువంటి ఆవిడకు తెలవకుండానే ఆవిడ భర్తను తలవటం వల్ల ఆ భర్తను తలిచినటువంటి పుణ్యం కాస్త తపస్సు కింద మారిపోయింది. అద్భుతం అన్నమాట. ఈ తపస్సు దేవలోకంలో కూడా అందరికీ తెలిసిపోయింది. భూలోకంలో ఒక స్త్రీ తన భర్త యొక్క పాదములనే తలుచుకుంటోంది. భర్త హృదయంలో చోటు లేకపోయిందే నాకు. నిజంగా ఆయనకు భర్తకి ఈవిడంటే చాలా ఇష్టము. కానీ ఈవిడ నడవగలుగుతుందో లేదో, ఆ రోజులలో నడకే కదా, ఇన్ని తీర్థయాత్రలు చేయగలుగుతుందో లేదో అన్నటువంటి తన భార్య మీద ఉన్న ప్రేమతోటి ఆయన పోయినాడు. కానీ ఈవిడ అట్లా అనుకుంటలేదు. నన్ను నా భర్త చెప్పకుండా పోయినాడు. మనస్సుకు తీసుకుంది ఆవిడ. తీసుకొని అన్నం బంద్ వ్రతం చేస్తోంది, భర్తనే తలుస్తోంది. ఇది ఒక రకంగా తపస్సు, పతివ్రతలు చేసేటువంటి తపస్సు, భర్తనే తలుచుకుంటూ ఉండటం. ఈ తపస్సు కాస్త దేవలోకానికి కూడా వెళ్ళిపోయింది. దేవలోకానికి వెళ్ళిపోయి ఇంద్రుల వారికి తెలిసింది. ఆయన ఒక్కసారి చూశాడు. వచ్చిన వాళ్ళు చెప్పారు, అయ్యా భూలోకంలో ఒక స్త్రీ, ఆవిడ ఏం చేస్తులేదు, ఇంట్లో ఉంది, బట్టలు మార్చుకుంటలేదు, ఏకవస్త్రగా ఉంది, నిద్రాహారాలు మానింది, భర్తనే తలుచుకుంటూ ఉంది. భర్తనే తలుచుకుంటుంది అంటే అర్థం ఏమిటంటే, స్త్రీకి భర్తే దైవం కాబట్టి దేవుడి యొక్క తపస్సు చేసినటువంటి ఫలితం ఆవిడకు దక్కింది. ఆవిడ అదృష్టం ఏమిటంటే, ఆవిడకి భర్తను తలుచుకుంటోంది కాబట్టి తన దైవాన్ని తలుచుకుంటున్నటువంటి చక్కటి స్పృహతోటి ఆవిడ అది కాస్త తపస్సుగా మారింది. ఈ విషయం ఇంద్రుల వారికి తెలిసింది. మామూలే. ఇంద్రుల వారు ఏం చేస్తారు, అందరు అనుకుంటారు ఆయనకు భయం పట్టుకుంటుంది, పోస్ట్ పోతుందని. కాదు, ఇంద్రుల వారు ఫస్ట్ గేట్ అన్నమాట. ఆయన ఏం చేస్తాడంటే, ముందు ఈ తపస్సు చేసే వాళ్ళ తపస్సు నిజంగా సత్యంగా చేస్తున్నారా లేకపోతే ఇంకేదైనా అని తప్ప సినిమాలో చెప్పినట్టుగా తనకు ఎసరు వస్తుందని చేసేటువంటి తపస్సును అటువంటి వ్యక్తి కాదు ఇంద్రుడు. అప్పుడు ఆయమ తపము జంభారి చూచి విఘ్నమునరింపదలంచి రావించి మరుని అతను తోడను చెప్పే వృత్తాంతమెల్ల అలకించి మరుండిట్టులతనికనియే. అప్పటికప్పుడు తన యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఒక సైన్యాధిపతి, ఎవరు, మన్మధుడిని పిలిపించాడు. పిలిచి ఆయన అడిగాడు, స్వామి నన్ను ఎందుకు పిలిచారు అంటే, నాయనా మన్మథ, 3 లోకాలు గడగడలాడిపోతున్నాయి. ఒక సామాన్య స్త్రీ, ఆవిడ వనితలలో చాలా గొప్ప వనితలనంత ఆవిడ
తన భర్తను తలుచుకుంటూ ఆవిడ నిరసన వ్రతం చేస్తోంది. అనగానే మన్మధుల వారు ఒక్కసారి చలాంగున ఎగిరి గంతేశాడు. ఆయన అన్నాడు, పకశాసన, ఈ 3 లోకములను అల్లకల్లోలమొనరించునట్టి నాకు వనితలన ఎంత తదవయవములలోన వర్తిలుడునే ఎరుంగనే వారి శక్తి. అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇది. నేను వాళ్ళ యొక్క అవయవంలో ఉండి నేనే నడిపిస్తుంటాను వాళ్ళని. దీంట్లో మీకు దానికి నేను ఎక్కువగా వర్ణన చెయ్యను, మీరే అర్థం చేసుకోవాలి. నేనే వాళ్ళ శరీరంలో ఉంటాను కాబట్టే అందరికీ కామోద్రేకాలు జరుగుతాయి ఆవిడని చూడంగానే. కాబట్టి స్త్రీ అంటే నాకు బాగా చాలా తెలుసు, నాకు ఇది ఎంత పని, చాలా చిన్న పని అని ఆయన ఇంద్రుల వారితో అన్నాడు. అని నా గృహముఖాంత తదధర నయన ఫాల వదన దృక్ కచ కుచ పృష్ట రదన నాభి జఘన కటి ఊరు యోని కక్షలను చేరి మారణము చేయుదును నేను పురుషులను. ఎంత మాట అన్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఎక్కువగా చెప్పడం బాగుండదేమో ఈ స్టేట్మెంటు, అయినా కొద్దిగా పైన చెప్తాను. గృహముఖాంత తత్ అధర నయన, అధరములలో, నయనములలో, ఫాలములో, వదనములో, దృక్కులో, కచ అంటే వెంట్రుకల యొక్క మంచి చక్కటి వెంట్రుకలు ఉన్న దాంట్లో, కుచ పృష్టము, రదనము అంటే దంతాలు, నాభి జఘనము అంటే తొడలు, కటి నడుము, ఊరు యోని ఎందుకు కక్షలను, వీటన్నిటిలో చేరి నేను పురుషులను మారణం చేస్తుంటాను. వీటన్నిటిని చూసేసి పురుషులు ఆ స్త్రీ పట్ల అలా చేసేస్తుంటారు. ఈ స్త్రీ అంతా ఇంతంత పెద్ద పెద్ద పనులు చేసిన వాడిని నేను. వనజాక్షి స్వభావముచే తనే అబల, వనజాక్షి స్వభావముచే తనే అబల. ఈ ఆవిడ ఎవరు? స్వభావం చేత అబల, ఆవిడేం సబల కాదు. మదీయ బాణ తాడిత అయినన్ వినుము పురంధర ధైర్యంబున నిలువంగలదే కలంక పుట్టక మదిలోన్. ఆవిడ మన భాషలో మాట్లాడాలంటే ఆఫ్టర్ ఆల్ ఆడుది. ఏముంది ఆవిడలో? ఎన్ని రకాలైనటువంటి వికారాలైనా సృష్టించేస్తాను, సృష్టించేసి ఆవిడను నువ్వైనా ఏ దారికి తెమ్మంటే ఆ దారికి తీసుకొస్తాను. కానీ నాకు ఒక చిన్న సహాయం చేయాలి ఇంద్ర భగవానుడా అని అడిగాడు. ఏమిటి అంటే, నాకు నీ యొక్క అవసరం ఉంది, సహాయం చేయాలి, నేను ఇలా ఆవిడ దగ్గరికి వెళ్ళాలి అంటే. నేను అనంగుణ్ణి. ఈ మధ్య నేను నీకు తెలుసు కదా, ఇంద్ర శంకరుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన తపస్సు చేస్తుండగా అక్కడికి వెడితే ఆయన యొక్క 3వ కన్నుతోటి దగ్ధమైపోతే చివరికి అమ్మవారు అయ్యవారి యొక్క దయ వల్ల నా భార్య యొక్క వరం వల్ల, నా భార్యకి ఇచ్చిన వరం వల్ల నేను బతికాను. కానీ అనంగుడను, నాకేమీ శరీరం ఉండదు, కేవలం మనస్సులో దూరుతూ ఉంటాను. కాబట్టి నువ్వే వేరు వేషంలో రా, నీ మనస్సులో నేను దూరి ఆవిడను నేను ఆకర్షిస్తాను, నువ్వే రా. ఒక జగన్మోహన రూపం దాల్చు, దాల్చిన తర్వాత నీ లోపల నేను మన్మధుడిగా చేరి ఆవిడ మీద మన్మథ బాణాలు వేసేస్తాను. నా తోట వచ్చితివేని నేను నీ శరీరమునను ప్రవేశించి ఆ మత్స్యకంటిని ప్రహరించి నీకు వశంబు గావించదా. తర్వాత నువ్వు ఆవిడ శీలాన్ని ఏం చేస్తావో ఏమిటో, ఆ పతివ్రత ఏమిటో అవన్నీ నువ్వు చూసుకుందువు. కానీ నువ్వైతే నాకు ఈ విధంగా సహాయం చేయాలి, ఎందుకంటే నాకు శరీరం లేదు, నేను అనంగుడని. అందుకొరకే మన్మధుడు అని పేరు ఎందుకంటే మనస్సును మదనం చేస్తాడు, మనస్సులోనే ఉంటాడు ఆయన, ఆయన వేరే శరీరం లేదు.
ఆయన ఉండేదే మనస్సులో ఉండి మనస్సుని మథనం చేస్తుంటాడు. అటు ఇటు తిప్పి 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 ఎన్నో రకాలుగా బాధ పెడుతుంటాడు. తరుణులను చేరి పురుషులు, పురుషులలో చేరి పువ్వు బోడులను, మధుల్ కరంగా ప్రహరింతు దానను, పరస్పరము కూడా డిల్లపడుదురువారల్. నేను స్త్రీలలో చేరి పురుషులను ఆకర్షిస్తాను, పురుషులలో చేరి స్త్రీలను ఆకర్షిస్తుంటాను. ఇలా చేసేసరికి పరస్పరం ఒకరికొకరు బలహీనపడిపోయి వాళ్ళు ఆ వ్యామోహంలో ఉండిపోతారు. అనగానే ఇంద్రదేవుడు ఒక జగన్మోహన రూపం దాల్చి అతను ఆవిడను పరీక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. వస్తుండగా అప్పుడు మన్మధుడు ఏం చేశాడంటే, ఆయన దగ్గర ఎంతోమంది సైనికులు ఉన్నారు. మన్మధుడికి ఎంతమంది సైనికులండి? వసంతుడు, వసంతకాలము, వాయువు, మలయమారుతము, ఇలా చాలా ఉన్నాయి. ఆట, క్రీడ అంటారు. క్రీడ, ఇలా ఎంతోమంది ఆయనకు సైనికులు ఉన్నారు. దాంట్లో ఒక స్త్రీని పిలిచాడు. ఆవిడ పేరు క్రీడ. ఆటలాడుస్తుంది అన్నమాట, ఆట ఆడిస్తుంది. ఆయన పట్టుకున్న వాళ్ళను ఒక ఆట ఆడిస్తుంది ఆవిడ. ఆ క్రీడ అనే ఆవిడను పిలిచి, నీవు ఏ విధంగానైనా సుకల యొక్క ఇంటికి వెళ్ళు, నీ యొక్క పరిచయం చేసుకో, మేము ఏ పని కోసమని అక్కడికి వస్తున్నామో ఆ పని సాఫల్యమయ్యేటట్టుగా ఆవిడ యొక్క మనస్సు మార్చాలి. మేము ఉన్న చోటికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత నేను చేసే పని నేను చేస్తాను. తోడుకొని రమ్మనంగానే ఆవిడ ఒక పతివ్రత వేషం దాల్చింది. ఆవిడ ఆ క్రీడాదేవి దాల్చి సుకల ఉన్నటువంటి మందిరానికి వచ్చింది. వచ్చి ఇంటి ముందర భోరున ఏడుస్తుంది ఈ క్రీడ అనే ఆవిడ. అప్పుడు సుకల ద్వారముందున్న ఆమెను చూచి, యవతవీవు శోభనాంగి, నిన్ను చూడ నాకు ఖిన్నవుగా తోచే, ఇటులుండ ఏమి హేతు అనియే. అమ్మా, ఎవరు నీవు? చూడబోతే నువ్వు ఏదో పెద్ద పుట్టెడు దుఃఖంలో ఉన్నట్టుగా నీ మొహం కనబడుతోంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమిటి నీ బాధ అని అడిగింది సుకల. ఆవిడ అన్నం తినకుండా, ఆహారం లేకుండా కృంగి కృషించి ఉంది. అయినా ఇంకా శక్తి ఉంది ఆవిడకి. మీ అందరికీ ఇదివరకు కూడా చెప్పాను, సాధారణంగా కొన్ని యుగాల్లో అస్థిగత ప్రాణాలు అని, బొక్కలు ఉంటే చాలు ప్రాణం ఉన్నట్టే. ఇప్పుడు కలికాలంలో మాత్రం అన్నగత ప్రాణాలు, అన్నం లేకపోతే ప్రాణం పోయినట్టే. ఒక్కొక్క యుగంలో ఒక యుగంలో కేవలం చర్మగత ప్రాణము, చర్మం ఉంటే ప్రాణం ఉన్నట్టే. మిగిలిన లోపల మాంసం పోయినా రక్తం పోయినా బతికే ఉంటాడు. చర్మగత ప్రాణం, అస్థిగత ప్రాణము, మాంసగత ప్రాణము, అన్నగత ప్రాణం. కాబట్టి ఆవిడ కృంగి కృషించినా కూడా ఆవిడ ముఖంలో మాత్రం ఎక్కడ తేజం తగ్గలేదు. ఎందుకంటే పతివ్రత లక్షణము. అందులో ఆవిడేం సపరేట్గా వేషం వేసుకొని, కాషాయ వస్త్రాలు వేసుకొని అడవికి వెళ్ళి తపస్సు చేయడం ఇటువంటివి చేస్తులేదండి. ఆవిడ భర్తనే తలుచుకుంటూ భర్తనే ఆవిడ ధ్యానం చేస్తోంది. అదే తపస్సుగా మారిపోయింది. ఎంత అద్భుతమండి! వింటుంటే ఇలాంటి సిచ్యువేషన్, పరిస్థితి కూడా ఉంటుందా అని మీ అందరికీ అనుమానం రావాలి. వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ తప్పకుండా రావాలి. ఇటువంటి స్త్రీలు ఉన్నటువంటి దేశంలోనా మనం ఉన్నది అని. ఇవాళ మనం చూస్తున్నటువంటి పరిస్థితికి అప్పటిదానికి చూస్తే అసలు పొద్దున పెళ్ళి, మధ్యాహ్నం డైవర్స్, సాయంత్రం మళ్ళీ పెళ్ళి, రెండో రోజు మళ్ళీ డైవర్స్, మళ్ళీ సాయంత్రం ఇంకో పెళ్ళి, అలాంటి రోజులలో మనం ఉన్నాం.
ఒక స్త్రీ తన భర్తని ఈ రోజుల్లో ఆయన వెళ్ళిపోతే ఇమ్మీడియట్గా 498A కింద ఓ కేసు పెట్టేసి ఆయనకి డైవర్స్ ఇచ్చేసి తల్లిగారింటికి వెళ్ళిపోయి వేరే సంబంధం చూసుకుంటారు. కానీ అక్కడ అటువంటి పరిస్థితి లేదు. అందుకొరకనే పురాణాల్లో వ్యాస మహర్షి వాళ్ళ గురించి రాశాడు. అప్పుడు ఆ క్రీడ ఇట్లంటోంది, అమ్మ అనాథను నా చరిత్రమున్ వినియడి వారికిన్ కలుగు వేదన అయినను చెప్పుమంటివి ఏమని వచింతు నేను అనుచు అశ్రులు బోరునగార నేర్చుచున్ చడియను తన్వి నా మగడు నన్నెడబాసి విదేశ భూమికిన్. అమ్మా ఏం చెప్పను, నా పరిస్థితి పగవాడి కూడా రావద్దు. నా భర్త నన్ను వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయినాడు. విదేశం అంటే అప్పుడు అమెరికా లేదండి, విదేశం అంటే వాళ్ళున్న దేశం కాకుండా వేరే దేశానికి వెళ్ళిపోయినాడు. నేను ఆయనకు ఒక్కరోజు కూడా ఒక్క అపకారం కూడా చేయలేదమ్మా. ఎటువంటి అలక కానీ ఆయన చెప్పినటువంటి పని చెయ్యలేనటువంటి పరిస్థితే నేను తీసుకురాలేదు. ప్రాణేశ్వరుడు అనుకున్నాను నేను, పతియే ఇహము పరము అని అనుకున్నాను. అయినా కూడా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడమ్మా. భరించలేకుండా ఉన్నాను. భర్తను వదిలిపెట్టిన స్త్రీని కదా, ఎంత బాధగా ఉంటుంది ఆ భర్త లేనటువంటి దాన్ని అని మనస్సులో ఆ ఉవ్వెత్తుగా వచ్చేట్టుగా కళ్ళల్లో ఒకటే ధారాపాతంగా. ఇక నటన కదండి క్రీడకి. క్రీడ అంటే ఆట ఆడటం. ఆవిడ ఆట ఆడుతోంది అనమాట. ఏమాట? దొంగ ఆట ఆడుతోంది. అయినా కూడా నా ప్రారంధము ఎవరిని అని ఏం లాభము? అయినను నా ప్రారంధముచే అతని కట్టి బుద్ధి చేకూరెను కాదేని విడనాడిపోవునే నా నాథుడు తన్నెగతిగా నమ్మిన నన్ను. నా కర్మ కొద్దీ ఆయనకు ఆ బుద్ధి కలిగింది కానీ, లేకపోతే నా అంత పతివ్రతకు ఇటువంటి పరిస్థితి రావచ్చా అమ్మా? ఆ విధంగా జరిగింది నాకు అనగానే సుకళ ఏం చెప్పిందంటే, అమ్మ అలా బాధపడతావెందుకు, ఏడుస్తావెందుకు అని తన కథ చెప్పింది. నా భర్త నన్ను తీసుకువెడతానని నన్ను వదిలేసి వెళ్ళాడు. ఆయన తీర్థయాత్రలకు పోయినందు కాదు, భర్త లేకుండా నేను ఒంటరిదానిగా ఉన్నాను అనేటువంటి బాధలో నేనున్నాను ఇప్పుడు. మన ఇద్దరం కూడా ఒకే రీతిలో ఉన్నామమ్మా. మన యొక్క విధి ఈ విధంగా ఉంది. మనం ఎవరి మేలు చెడగొట్టామో ఏమో ఈ జన్మలోనో వచ్చే పూర్వజన్మలోనో. అయినా కూడా జరిగిన దానికి ఏమాత్రం బాధపడకుండా, అయిన దానికి వగచి కార్యంబు లేదు సాధ్వి నీ జీవితేశుని చరణములను నిత్యమును ఎదలోన ధ్యానించుకొనుచు శేషకాలంబు గడుపుము చెప్పనేలా. ఎంత మంచి సజెషన్ ఇచ్చిందో చూడండి. నీ భర్త విదేశాలకు పోయినాడు కదా, ఇక నీకు ఈ బతికినన్ని రాళ్ళు ఆయన యొక్క స్మరణ, ఆయన్నే తలుచుకుంటూ, ఆయన్నే ధ్యానిస్తూ, ఆయన మీదనే మనస్సు పెట్టి నీ జీవితాన్ని నడుపుకో, తప్పకుండా నీకు పుణ్యం వస్తుంది అని చెప్పింది. ఎవరు? సుకల. అనగానే క్రీడ కదండి, లోపడొక మాట పైన ఒక మాట, లోపడొక ఆలోచన పైన ఒక మాట. ఆవిడంది, అబ్బా ఎంత సలహా ఇచ్చారు తల్లి నాకు. మీరు ఇచ్చినటువంటి అనుటయు సాధ్వి నీ పలుకులు ఆత్మకు శాంతి నొసగే. నీవే నా జననివి, నీకు నేను తనుజాతను. జ్ఞానమనుగ్రహించి నా మనమున కలుగు దుఃఖమును మాన్పుము. నీ కడనుందు లేరు నా జనులెవ్వరు, నా జనులను వారలెవ్వరును సత్యముగనని క్రీడ పలుకుచున్. అమ్మా ఎంత మంచి మాట చెప్పావమ్మా. నీవు చెప్పిన మాటతోటి నా ఆత్మకు శాంతి కలిగిందమ్మా. నువ్వు నాకు తల్లివి, నన్ను నీ సొంత కూతురుగా భావించు. నాకు
నాకు కలిగినటువంటి దుఃఖము నీ చెంతనే ఉండి ఆ దుఃఖాన్ని నేను మానుకుంటానమ్మా, నన్ను నీ దగ్గర ఉండటానికి నీ యొక్క అనుమతి ఇవ్వమ్మా అని అంది. ఆవిడ ఈ మాట అనగానే సుకలకు మనస్సులో పాపం ఆవిడ మీద దయగలిగి చిత్తంలో దగ్గరికి తీర్చుకొని నియమాల్ని, పతి అంటే ఏమిటి, పతి ధర్మం అంటే ఏమిటి, పతివ్రత ధర్మం అంటే ఏమిటి అని రోజు ఆవిడకి రోజు పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. సుకలాదేవి క్రీడకు చెప్తూ మొదలుపెట్టింది. అంటే క్రీడ మొట్టమొదట సుకలను నమ్మించాలి. నేను నీ దగ్గర ఉన్నాను, నా మాట నువ్వు నమ్మాలి అనేట్టుగా నమ్మించేటువంటి స్థితికి తీసుకొచ్చేసింది సుకల. ఒకరోజు క్రీడ, కొన్ని రోజుల తర్వాత క్రీడ అంది ఒకసారి, అమ్మా తల్లి, స్మృతికి వచ్చే దైవయోగమున దివ్యమైన పుణ్యతీర్థం ఒకటి. అమ్మా నాకు ఉన్నట్టుండి నాకు ఇదివరకు మా వాళ్ళు చెప్తుండగా ఒక పుణ్యతీర్థం ఒకటి జ్ఞాపకం వచ్చిందమ్మా. ఆ పుణ్యతీర్థం యొక్క గొప్పతనం ఏమిటంటే అది చెప్పడం ఎవరి వల్ల కాదు, ఎవరైతే భర్త ఎవరైతే వదిలేసి వెడతాడో అటువంటి స్త్రీలకు అక్కడికి వెళితే ప్రాణబంధువులాగా మళ్ళీ భర్త వచ్చేస్తాడు. ఆ తీర్థం ఒక చోట ఇక్కడే ఉందని నేను విన్నాను, నాకు ఇన్నాళ్ళ నుంచి జ్ఞాపకం రాలేదు, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు అని ఒక నటన మొదలు పెట్టేసింది. ఇలా భర్తృవిరహంబు కలిగిన పడతులకును పొలంతు కల ఎడబాసిన పురుషులకును ప్రాణబంధువు తత్తీర్థరాజమతిప. భార్య వెళ్ళిపోతే ఆ భర్త బాధపడుతుంటే ఆయనకు, భర్త పోతే భార్య బాధపడుతుంటే వాళ్లకు ఆ తీర్థరాజంలో స్నానం చేసి మునకలేసి అక్కడ వ్రతం చేసినట్టయితే మళ్ళీ భార్యాభర్తలు కలుస్తారు. విడాకులు అవుతాయని అంటలేరండి. అక్కడ ఆ తీర్థంలో మునిగి లేస్తే చాలు, బయటికి విదేశాలకు వెళ్ళిన భర్త అయినా ఎక్కడికి వెళ్ళిన భర్త అయినా మళ్ళీ సత్వరం వచ్చేయాల్సిందే. భార్య దగ్గరికి, లేకపోతే భార్య భర్త దగ్గరికి వచ్చేస్తారు. ఒక తోలు బొమ్మలాగా ఆడుకుంటూ వచ్చేస్తారు. అటువంటి తీర్థరాజం దగ్గరలోనే ఉంది, నాకు జ్ఞాపకం వచ్చింది, ఇన్నాళ్ళు ఎప్పుడో చెప్పంగా విన్నాను కానీ దాని మహిమ ఇంతదని నాకు తెలియదు, నాకు వాళ్ళు చెప్పిన విషయం ఇది అని తన యొక్క, మనం అంటాం కదా, గేమ్ మొదలుపెట్టింది. ఆవిడ పేరే గేమ్, ఇంగ్లీష్లో, తెలుగులో క్రీడ. అప్పుడు సుకల అంది, భర్త వస్తాడు అనే మాటే చాలు నాకు చిత్తంలో, తప్పకుండా ఆ తీర్థానికి వెడదాం మనం. బయటికి వెళ్ళినటువంటి భర్త తొందరగా వస్తాడు ఆ తీర్థంలో మునిగితే అంటే నాకు తప్పకుండా ఆ తీర్థాన్ని చూడాలని ఉంది, ఆ తీర్థంకు నీ వెంబడి వస్తాను, మన ఇద్దరం కలిసిపోదాము అనింది. అంటే అట్లే పోవుదమని సుకలను తోడుకొని రయమ్మున క్రీడ వనజాక్షి మదనుడుండిన వనమున కుంజనియే స్మేర వదనము తోడన్. స్మేర, స్మేర అంటే స్మేర అంటే వికసించిన మొహం, తను అనుకున్న ప్లాన్ నడుస్తోందన్నటువంటి ఉద్దేశంతో ఆవిడ మహా సంతోషంతో చక్కగా రెడీ అయిపోయింది. అక్కడ ఒక వనంలో ఇంద్రుడు మారువేషంలో, మన్మధుడు ఆయనలో ఉండి అక్కడ ఉన్నాడనమాట. ఎక్కడికి తీసుకెళ్ళింది ఈవిడ? ఒక వనంలోకి తీసుకెళ్ళింది. ఆ వనం ఎలా ఉందయ్యా? పుంస్కోకిల కదంబములు కంఠములనెత్తి పంచమస్వరమున పాడుచుండ సుమగుచ్చములు గుమగుమ గుబుల్కొను సువాసనల నల్గడ వెదచల్లుచుండ చల్లని దక్షిణ శ్వసన పోతంబులు తిన్నగను వీతెంచుచుండ
మకరంద రసకుల్యలకు జుమ్ము జుమ్మని మొకరితు మెదమి పిండు మూగుచుండ మనమునకు హాయిగొల్పు అవ్వనములో క్రీడ సుకలా సతిమనితోడ కూడి అరుగుచును ఆమెకు ఆశ్చర్యములైన గాథలను చెప్పుచుండిన కాలముందు. శాస్త్రి గారి అద్భుతమైనటువంటి కవిత ఝరి. పుంస్కోకిల కదంబములు, కదంబము అంటే గుంపు, కోకిలట ఆ వనంలో కుహూ కుహూ అని మహా సంతోషంగా హృదయానికి ఆనందం కలిగేటట్టుగా పంచమ స్వరంలో పాటలు పాడుతున్నాయట. పూల గుత్తులు గుమగుమ వాసనలతోటి మొత్తం ఆ వనంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పరమానందమైనటువంటి పరమ సుఖమైనటువంటి సువాసన వెదజల్లేటువంటి మంచి మంచి వాసనలను బయటికి వెళ్ళజల్లుతున్నాయిట. అక్కడ మకరంద రస కుల్యలకు, మకరందములోంచి వచ్చే రసమునకు, రసాల కుల్యలు అంటే వాగులకు, కాలువలకు, అంటే మకరందము తేనె కారిపోతోందిట. ఆ కారిపోతున్న తేనెకు జుమ్ అనుకుంటూ తేనెటీగలు ముసురుతూ ఉండగా ఆ మంచి చక్కటి ఝంకారాములతో ఉన్నటువంటి ఆ చక్కటి ఆ వాద్యములు వినబడుతున్నాయిట. మనములో హాయి గొలుపుతున్నటువంటి ఆ వనములోకి వెడుతూ క్రీడ ఎన్నో కథలు చెప్తోందిట. మంచి పతివ్రతల కథలో ఏ కథలో ఆ కథలో చెప్తోంది. మెల్లిగా ఆ వనంలోకి తీసుకువెళ్ళింది ఆవిడని. ఆ సమయంలో ఒక పక్క నుంచి జగన్మోహనాకారంతో సురనాయకుడు ఇంద్రుడు ఎదురొచ్చాడు. వచ్చి ఒక పక్క నుండి సురనాయకుడరుదెంచుటయు అదియే అదనని సుమసాయకుండేయ తొడగే సుకలా వికచాంబుజ నేత్రపైని వివిధ అస్త్రములన్. మహా అందంగా జగన్మోహనాకారంతో ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు ఈ సుకలకు ఎదురుగా వస్తుండగా వెనుక నుంచి మన్మధుడు ఏం చేశాడంటే పంచబాణాలు వేశాడు, పుష్పబాణాలు. ఎవరి మీదికి వేశాడు? సుకల యొక్క మనస్సు మీదికి వేశాడు. అంటే సుకలలో కోరిక పుట్టేట్టుగా మన్మధుడు తన యొక్క బాణాల్ని వేశాడు. పంచశరుడు ఇంత చేసినా కూడా ఆ సుకల పరిస్థితి ఎలా ఉంది ఇంతవరకు మనం చెప్పలేదు కదా. సుకల ఎలా ఉంది? ఆనందింపదు కోకిల గానమునకు వాయువునకు కలంగదు గంధంబు ఆనదు సుమముల వంక కావదు కనుగొనదు మధువు కాంచదు తేండ్లన్. ఆవిడ తీర్థానికి వెళ్దామని వస్తోంది తప్ప ఆవిడకు ఈ వాసన ఏమీ ఆవిడ అనుభవిస్తలేదు. ఆ కోకిలలకు పూసేటువంటి ఆ సుస్వరమైనటువంటి నాదాలు కూడా ఆవిడ చెవిలో పడుతులేదు. నడుస్తున్నంతసేపు తన యొక్క భర్త యొక్క పాదములను మాత్రమే పూజిస్తూ వస్తోంది, ధ్యానిస్తూ వస్తోంది. కోకిల స్వరాలు కానీ ఏమీ కూడా ఆవిడకి ఏమీ వినబడుతులేవు. అంటే అంత మనస్సులో భర్త మీద భక్తి పెట్టుకొని ఉంది ఆవిడ, ఆ పతివ్రతాదేవి. ఇప్పుడు ఏం చేశాడు ఇతను మన్మధుడు? తన యొక్క ఇతర సైన్యాన్ని పిలిచాడు. ఏటి? చల్లటి గాలి. అంతటా మలయ పవనుండు అవనతముఖుండయ్యే. ఈవిడ చల్లటి గాలి వేసినా కూడా ఆహా ఓహో అని కళ్ళల్లో సంతోషం కనబడుతులేదు. పోనీ ఆ కోకిలతో కోకిలను తీసుకొచ్చి వాటితో కూయిస్తున్నారు. ఆ కోకిలతో గానాలతోటి కూడా ఈవిడ చెవులలో పడ్డట్టుగా అనిపిస్తులేదు. మకరందము, ఆ తేనె యొక్క వాసనలు, ఆ గుమగుమ వాసనలు అవి ఏమీ ఆవిడకు ఏమాత్రం
చూస్తున్నట్టు కానీ స్పర్శిస్తున్నట్టు కానీ ఆవిడకి ఏ భావం లేదు. ఎప్పుడైతే ఇది జరిగిందో ఉన్నట్టుండి వాళ్ళందరూ బాధపడిపోయినారు. వాళ్ళందరూ మన్మధుడితోటి నియమింపబడినటువంటి మన్మథ సైన్యము. అప్పుడు ఆ మలయుడు అంటే ఆ పిల్లగాలి ఒక్కసారి ముఖాన్నంతా మార్చుకున్నాడు. ఏమిటిది, ఇంత మంచి గాలి వీస్తే ఈవిడ దానికి ఎటువంటి కవళికలు, ముఖ కవికల్లో కూడా ఏమి మార్పు లేదు, ఏమాత్రం స్పందిస్తులేదు. మాధవుండు లబ్జా మానుండయ్యే, కోకిల స్వరంబు కాకస్వరంబయ్యే. కోకిల అనుకుందిట, ఏమిటిది, నేను ఇంత మంచిగా పాడుతుంటే ఈవిడ విన్నట్టు కానీ ఎక్కడా అని చూస్తున్నట్టుగా లేదు. దాని స్వరం ఉన్నట్టుండి కాకిస్వరం అయిపోయిందిట. మీనకేతనుండు దీనుండయ్యే. మీనకేతనుడు అంటే మన్మధుడు. వాడు ఒక్కసారి మనస్సంతా డీలా పడిపోయినాడు. ఇదేమిటి, ఇంత ప్రయత్నాలు చేస్తే ఈవిడ ముఖంలో ఎటువంటి వికారం లేదు, నిర్వికారంగా ఉంది ఈవిడ, లోపల ఏదో తలుచుకుంటున్నట్టుంది, అసలు ఏమిటిది అని అనుకుంది. ఈలోపుగా రతీదేవి చూసింది దూరం నుంచి. తన భర్త రతీదేవి కూడా మహాపతివ్రత. మీ అందరికీ తెలుసు ఆ విషయం, నేను శివపురాణం చెప్పినప్పుడు చెప్పాను. మన్మధుడు ఎప్పుడైతే భస్మం అయినాడో అప్పుడు రతీదేవి వచ్చి అయ్యవారి కాళ్ళ మీద పడి తన భర్తను బతికించమని చాలా ఇది చేసింది. దానికి స్వామి, అయ్యవారు, అమ్మవారు వరాలు ఇచ్చారని చెప్పాను. ఆ రతీదేవి తన భర్త తక్కువ కావటం చూడలేకపోయింది. అంతటా నాధుడ కొదవిన సంతాపము నెరిగి రతి వెసంజని సుకలా కాంత సమీపమునకు ఆ ఇంటికి దీవనలను సంగి ఇట్లని పలికెన్. ఆ రతీదేవి ఒక్కసారి ఆ సుకల దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతోంది. ఏమని? కలికి నిన్ను చూడగా తోచే మదిలోన ఏదియో నీకు చింత యొదవినట్లు చింతిల్లంగా ఏల సంతోషమున నుండన్ తగిన చోట వెర్రిదానవు చెప్పుమా. సుకలను చూసి రతీదేవి అంటోంది. రతీదేవి మారువేషంలో వచ్చి అంటోంది, ఏమమ్మా, ఏమిటి, ఇంత మంచి వాతావరణం ఉంటే ముఖం అలా దీనంగా పెట్టావేమిటి? ఏదో లోపల ఏదో కుందుతున్నట్టున్నావు, బాధపడుతున్నట్టున్నావు, వెర్రిదానవా ఏమిటి? ఇంత చక్కటి వాతావరణాన్ని దీన్ని అనుభవించాలి కానీ అని ఆవిడ ఎంత చక్కటి దీన్ని స్వామి శాస్త్రి గారు అద్భుతమైన పద్యంలో ఇరికించారండి. విను మెట్లు గండు కోవెలలు గానరసంబు చిలికించుచున్నవో చెవులలోన మూర్ఖను ఏ చందమున వచ్చుచున్నవో ప్రసవ సంతతి నుండి పరిమళములు కనుగొను ఏ విధంబున మూగుచున్నవో మకరంద ఝరులకు మొకరిత్రేండ్లు గ్రహింపుము ఏ ప్రకారము వీచుచున్నవో మలయ శైలజ మంద మారుతంబు ఆస్వాదింపుము ఎట్టి ఆనందము ఆత్మకు గొలుపుచున్నది అది ఏ ఫలరసంబు కాంచుము ఎంత చక్కగా ఒప్పుచున్నదో భాసమాన వన విలాస లక్ష్మీ. వన విలాసలక్ష్మి, ఈ వనము ఎంత అందంగా ఉంది, ఈ వన విలాసలక్ష్మి భాసమానం వెలిగిపోతున్నటువంటి ఈ వనములో ఏమమ్మా వినుము, ఒకసారి వినమ్మా, ఆ గండు కోవెలలు గానరసాన్ని ఎంత మధురంగా వినిపిస్తున్నాయో. ఆ చెవులను ఒక్కసారి రిక్కించి విను, అడిదిక్కు నీ మనసులో ఉన్న బాధ పోతుంది.
ఒక్కసారి ఆ పరిమళాలు ఏ ఏ పుష్ప గుచ్చాల నుంచి వస్తున్నాయో ఒక్కసారి నీ ముక్కుని ఒక్కసారి గ్రాణించు. ఒక్కసారి చూడు ఆ మకరందముల చుట్టూ తిరుగుతున్నటువంటి తేనెతిండ్లు ఎంత చక్కగా జుమ్మంటూ తిరుగుతున్నాయో. ఏ విధంగా మలయ శైలజ మంద మారుతము, ఆ కొండ మించి వచ్చేటువంటి గాలి మందంగా చల్లగా మెల్లిగా పిల్లగా అలా వస్తున్నటువంటి దాన్ని ఒక్కసారి స్పర్శించి చూడమ్మా, ఆస్వాదింపు. ఇది సుఖం అంటే మనసులో ఎన్ని బాధలున్నా కూడా వీటన్నిటినీ వదిలేసేయాలి. కాబట్టి నీవు ఎందుకు ఇంత బాధపడుతున్నావు? మొట్టమొదటైతే జీవితం ఇచ్చినందుకు భగవానుడు ఇప్పుడైతే ఆస్వాదించు, తర్వాత బాధపడుతూ కానీ అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. అనంగానే సుకల అంటోంది, చాలా అద్భుతమైనటువంటి సమాధానం ఇస్తోంది. అనుటయు నిరాశ ఎగుచును జని రతి పతికడ అనుటయు సుకలా సతి ఇట్లనియను నా ధవుని వెంట అరిగెను సతి నా మనసు మనోవిరహితమగు తనువున ఏమైనా చేయదగినది కలదే. అమ్మా, నీవు చెప్పినటువంటి నా ఘ్రాణశక్తి, నా యొక్క ముక్కుకు ఉండేటువంటి ఆఘ్రాణ శక్తి, నా చెవులకు ఉండేటువంటి వినే శక్తి, నా కళ్ళకు ఉండేటువంటి చూసే శక్తి, నా నాలుకకు ఉండేటువంటి ఆ తీపి శక్తి, ఇవన్నీ కూడా నా మనస్సే నా భర్తతోటి వెళ్ళిపోయినాయమ్మా, నాకు ఇప్పుడు ఏమీ కనబడుతులేదు. అద్భుతమైనటువంటి మాట అన్నదండి. నేను ఇప్పుడు కేవలం జీవోత్సవాన్ని. నా దగ్గర ఏమైనా సుగుణాలుంటే ఆ సుగుణాలన్నీ మా ఆయన పట్టుకెళ్ళిపోయినాడు, మా ఆయన దగ్గర ఉన్నాయి అంటే ఆవిడ ఉద్దేశం ఏమిటి? నేను ఏది ఆస్వాదించినా మా భర్త పక్కనుంటేనే ఆస్వాదిస్తాను. నేను ఏది సుఖపడ్డా కూడా నా భర్త పక్కనుంటేనే సుఖపడతాను. నేను ఏది విన్నా ఆయన వింటే నేను వింటాను. ఆయన వాసన చూస్తే నేను చూస్తాను, ఆయన చూసిందే నేను చూస్తాను. ఎప్పుడైతే ఆయన లేవో నా శక్తులన్నీ ఆయనతో వెళ్ళిపోయినాయి. ఈ మాట అనగానే రతీదేవి గుండె గుబేల్మంది. అప్పటికప్పుడు ఆవిడ నిరాశపడి తన భర్త దగ్గరికి వెళ్ళి, స్వామి సాహసం చెయ్యమాక, అక్కడికి అసలు వెళ్ళమాక, ఆవిడ దగ్గరికి అసలు వెళ్ళకు, నాథ సాహసమును నీ వనరింపవలదు ఆ సాధ్విని, లోంగొన కాదు బ్రహ్మదేవునకైనన్. ఆవిడను లొంగ తీసుకోవటం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. వద్దు, నువ్వు తొందరపడకు, తొందరపడి ఇదివరకే అనంగుడమైనావు, ఇంకా ఏమైనా అవుతావు, బయటికి వెళ్ళిపోదాంపా అనేసరికి ఇంద్రుడు ఏమన్నాడు? అభినివేశమును వదలక. అభినివేశము అంటే పట్టు. అనుటయును అభినివేశంబును వదలక పంచశరుడు పురుహూతిని ఆ వనజాక్షి కడకు పొమ్మని అనిపి శరంబులనేసే అతి తీక్షణముగా. భార్య చెప్పినా కూడా మన్మధుడు వినలేదు. వినకుండా ఒక్కసారి ఆయన ఇంద్రుల వారి హృదయంలోకి చేరి ఈవిడ మీద బాణాలు వేయటం మొదలుపెట్టాడు. ఇంద్రుడితో చెప్పాడు, నువ్వు ముందరికి వెళ్ళు, ఆవిడ దగ్గరికి వెళ్ళు అని. అంటే ఇంద్రుడు ఆవిడ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. సురనాయకుడు ఆ సుకలా తరుణీమణి కడకు పోయి దరహాసాలంకరణ అవాప్త విలాస స్ఫురిత అపాంగావలోకమున కనుగొనుచున్. అద్భుతమైనటువంటి సమాసాలు వేశాడు ఆయన. చాలా మంచి దరహాసము, చన్నని మందస్మితమైనటువంటి ముఖంతో దరహాసాలంకరణ అవాప్త విలాస, అటువంటి పొందబడినటువంటి ఆ మందం తెచ్చిపెట్టుకున్నాడు. మందస్మితమైనటువంటి మంచి చిరునవ్వుని పెంచుకొని స్ఫురిత అపాంగావలోకమున. అపాంగ ఎక్కడో విన్నారు మీ అందరూ, ఎవరన్నా చెప్తారా? అపాంగ అనే పదం ఈ మధ్య మీరందరూ మాట్లాడుకుంటుండగా విన్నాను. అపాంగ ఏమండి? ఎవరైనా
ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పలేరా? ఇదేమిటండి? అపాంగ అనేది మీరు అమ్మవారి యొక్క ఒక చిన్న చెప్తున్నాను. ఎక్కడ ఎప్పుడు చెప్పండి, నేను ఇచ్చా, హింట్ ఇచ్చా. శివానందలహరి, శివానందలహరి, శివానందలహరి కాదు, శివానందలహరి ఏదో నేర్చుకుంటున్నావు అని చెప్పావుగా, ఏంటిది? మీరేదో నేర్చుకుంటున్నారు. అమ్మవారి యొక్క శంకర భగవత్పాదుల యొక్క సౌందర్య లహరిలో. గుడ్. అపాంగా అయ్యవారిని అమ్మవారు కడగంట చూస్తుందిట. ఆ చూపికి అయ్యవారు పులకాంకితుడైపోతాట. సరే సరే. ఇక్కడ ఇంద్రుల వారు అపాంగావలోకనమున చాలా కన్నులు ఒక పక్కకు తిప్పి ఆవిడ దిక్కు మన్మథ బాణాలు వేస్తున్నట్టుగా చూడటం మొదలుపెట్టాడు ఇంద్రుల వారు. హరినాక్షి నిస్సహాయవు తరుణివి నీవీ వనంబు దారుణము భవత్ పరిరక్షణమునకై నీ పరిసరమున ఉంచుకొనుము భటునిగా నన్ను. ఇంద్రుడు అన్నాడు, ఓ అమ్మ, ఓ హరినాక్షి అన్నాడు. హరినాక్షి అని ఎందుకన్నాడంటే ఆవిడ వీటిని చూడంగానే కళ్ళన్నీ భయపడుతున్నట్టుగా అటు ఇటు చూస్తోంది. లేడి కన్నులు ఎప్పుడు భయపడుతున్నట్టుగా ఉంటుంది. లేడి కన్నులు ఒక్కచోట ఉండవు, ఎప్పుడు అటు ఇటు అటు ఇటు చంచలంగా తిరుగుతూ ఉంటాయి. అందుకొరకని ఖచ్చితంగా అదే పదం వచ్చేట్టుగా చేశాడు శాస్త్రి గారు. హరినాక్షి నిస్సహాయవు నీవు. ఈ వనం చాలా భయంకరమైనటువంటి వనము. ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉన్నావు. నీకు కావాలంటే నేను నీ దగ్గర భటుడిగా నన్ను ఉంచుకో, నేను వస్తాను నీకు రక్షణగా అనగానే సుకల అతని మొహం కూడా చూస్తలేదు ఇంతవరకు. ఆయన వచ్చాడని దూరం నుంచి ఆ పదఘట్టనమును మాత్రం విన్నదేమో, అది కూడా విందో లేదో. వాడు మాట్లాడిన తర్వాత, ఇంద్రుడు మాట్లాడిన తర్వాత విన్నది. విని అతని దిక్కు చూడకుండా తలకాయ వంచుకొని మాట్లాడుతోంది. ఇంద్రుడితోటి మాట్లాడుతోంది. ఎవడవో నీవు, ఎవడవో నీవు, భీతి ఒక ఇంతయులేక భటుండ నీకు నేనవుదు నటంచు పలికెదా. ఏమయ్యా, నువ్వు ఎవరవయ్యా? నీకు నేను భటుణ్ణి అని నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు, ప్రేలాపన చేస్తున్నావు. అనన్య శరణ్యను కాను, నేను ఎవరి నీ శరణు వచ్చేటువంటి వ్యక్తిత్వం గల స్త్రీని కాదు నేను. కాను నేను నీ పొవరడవంపంగా చాలు భటపుంగవులిప్పుడే ఉన్నవారు మత్సవిధమునందు పొమ్ము త్వరితంబుగా జీవిత తృష్ణ ఉండినన్. ఆవిడంది, నేను ఒక్కదాన్ని అనుకుంటున్నావా? నా వెంబడి చాలా పెద్ద సైన్యం ఉందయ్యా, నేను ఒంటరి దాన్ని ఎట్లా అవుతాను? నా వెంబడి ఎంతో పెద్ద సైన్యం కూడా వచ్చింది, నాకేమీ బాధ లేదు. అయినా నువ్వెవరివి నన్ను అడగటానికి? నేనేమి ఎవరిని శరణు అడిగేదాన్ని కాదు, నేను అనన్య శరణ్యను కానే కాదు అనగానే మహేంద్రుడు అన్నాడు సగౌరవంగా, ఇట్లా అన్నారు, అమ్మా, నీ భటులెవ్వరు? నాకు కనబడుతులేరెవ్వరు? నీ హితం కోరి చెప్తున్నాను. నీ భటులెవ్వరు? నీ హితముగా నేను మాట్లాడుతుంటే నీవు ఆ విధంగా తలుచుకొని, వేరే విధంగా తలుచుకొని నన్ను వేరే విధమైనటువంటి మాటలు అంటున్నావు. నాకెవరు నీ భటులు కనబడుతులేరు. సతి, ఆ భటులెవ్వరో నా హితము కోరినను తెలుపుమి. అనవుడు నా సుతులే వారలు
నావుడు అతివా తెలుపుము తదాహ్వయంబులు నాకున్. ఆహ్వయంబులు అంటే నామధేయాలు. వాళ్ళంతా నా కొడుకులయ్యా, ఆ కొడుకులు నా వెంబడి ఎప్పుడూ ఉంటారు. అయితే వాళ్ళ పేర్లు చెప్పు తల్లి, నీకేమీ బాధ లేకపోతే నా మీద దయ ఉంచి ఆ పేర్లు చెప్పండి అన్నాడు. ఇవాళ మనందరి అదృష్టం అండి. పొద్దున్నే సప్తమి ఉంది, సోమవారం. ఒక అద్భుతమైనటువంటి పతివ్రత గురించినటువంటి, పతివ్రతకు ఉండవలసిన లక్షణాల గురించి, పతివ్రతకు ఉండేటువంటి సైన్యం గురించి చెప్పినటువంటి అద్భుతమైన పద్యం నేను ఎక్కడా ఇంతకుముందు వినలేదు. నేను నా లోపల ఒక ఆనందంతో చెప్తున్నాను ఇది. ఇంత అద్భుతమైనటువంటి పద్యం వినండి, చూడండి ఎంత బాగుందో. చూడుము చూడుము నా ముందు శోభిల్లుచున్నాడు శమదమాన్వితుడైన సత్యమూర్తి. నా కుడి పక్కనున్నాడు వీక్షింపుము సర్వాత్మకుండైన జ్ఞానమూర్తి. కనుము నా ఎడమ ప్రక్కను గ్రాలుచున్నాడు ధైర్య ధీయుతుడైన ధర్మమూర్తి. నా వెనుక వెలుగుచున్నాడు దర్శింపుము భువన పావనుడైన పుణ్యమూర్తి. సకల శక్తులు కలిగి విశ్వములనెల్ల అడపజాలిన ధీరులున్నారు నాకు. రక్షకులు కాగా నాలుగు ప్రక్కలందు చూడగల శక్తి కలదేని చూచికొనుము. ఏమైనా మీకు అర్థమైందా ఈ పద్యం ఎంత అద్భుతంగా చెప్తోందో? నాకు 4 పుత్రులు ఉన్నారమ్మా. సత్యము, జ్ఞానము, ధర్మము, పుణ్యము. ఈ 4 నేను పాటిస్తున్నాను. అవే నా పుత్రుడు. ఎలా ఉన్నారు? చూడుము నా ముందు శోభిల్లుచున్నాడు శమ దమాన్వితుడైన సత్యమూర్తి. శమము దమము అంటే ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి సత్యము అనేటువంటి మూర్తి, ఆ మూర్తి రూపంలో ఎదురుగా నా ముందర నడుస్తున్నాడు. నీకు కనబడితే చూడు, కళ్ళు ఉంటే చూడు. సత్యం ఎక్కడైనా కనబడుతుందండి? అది ఎంత అదృష్టం ఉంటే కనబడాలి. సత్యమే ఒక రూపం దాల్చి నా ముందర నడుస్తోంది. నా కుడి పక్కన చూడయ్యా, సర్వాత్మకుడైన అందరి ఆత్మలో ఉన్నటువంటి జ్ఞానమూర్తి ఉన్నాడు, ఇటుపక్క ఉన్నాడు. నా ఎడమ పక్కనేమో గిర్రన తిరుగుతున్నాడు ధర్మము అనేటువంటి ధర్మమూర్తి. నా వెనుకనేమో వెలిగిపోతున్నాడు ప్రపంచాన్ని మొత్తాన్ని పవిత్రతనిచ్చేటువంటి పుణ్యమూర్తి. ఇన్ని శక్తులు కలిగి విశ్వములన్నిటినీ ఆపి విశ్వములన్నిటినీ నిర్జించేటువంటి శక్తులు ఉన్నటువంటి 4 ఉన్నారు నా చుట్టూ. సత్యము, జ్ఞానము, ధర్మము, పుణ్యము, ఈ 4 ఉన్నారు. వీళ్ళు నాకు రక్షకులయ్యా. వీళ్ళు ఉండగా నన్ను ఎవ్వరేం చేయగలుగుతారు? కళ్ళుంటే చూసుకోండి. ఏమండి, ఇటువంటి మాట అనగలిగినటువంటి ధైర్యం ఉన్నటువంటి ఆ పతివ్రతా స్త్రీకి మనందరము తల తాటించి కొన్ని అనంతమైనటువంటి మన యొక్క నివాళులు, మన యొక్క నమస్కారాలు తల తాటించి సాష్టాంగ దండ ప్రణామాలు చేద్దాం. ఆవిడకు అంత కాన్ఫిడెన్స్ అంటారు చూసారా, అంత నమ్మకం అన్నమాట. అలాంటి దాన్ని నేను అని చెప్పకనే చెబుతోంది. చెప్పుచున్నాను వెడలుము శీఘ్రముగను ఉండకుము నా సమక్షమందుంటివేని భస్మమయ్యద ఆ శచీ భర్తవైన తవ శిఖజ్వాలలంటి తరువులే. నువ్వు ఇంద్రుడివైనా సరే, ఎవరైనా సరే అంటే గుర్తించినట్టుగా అర్థం చేసుకున్నాడు ఆయన. ఎవరైనా సరే దగ్ధమైపోతావు ఇంకాసేపు ఇక్కడ ఉన్నావంటే అని ఇంకో విషయం కూడా చెప్పింది. ఆవిడకు అర్థమైపోయింది. ఎలా అర్థమైందండి? ఆవిడ పాతివ్రత్య మహిమ. భర్త ఉన్నప్పుడు ఆయన గురించే ఆలోచించింది. ఆయన బయటికి తీర్థయాత్రలోకి పోతే ఆయన పాదాలనే స్మరిస్తోంది, ఆయన్నే
ధ్యానిస్తోంది. అంటే మనస్సులో మనం గనక రామరామ అన్నట్టుగా ఆవిడ భర్తనే తలుస్తోంది. ఆవిడకి ఇంత పెద్ద పుణ్యం చేసిన వాళ్ళకంటే ఎక్కువ పుణ్యము, ఎక్కువ శక్తి ఆవిడకు వచ్చింది. స్త్రీకి పతివ్రత ధర్మం ముందర ఏ ధర్మం పనికిరాదండి. అందుకొరకే కదా స్త్రీకి సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే ఏ పూజ చేయకున్నా భర్తను సేవిస్తే చాలన్నారు. ఇది కలిక అప్పటి యుగంలో, ఇప్పటి యుగం గురించి కాదు నేను చెప్పేది. పతివ్రత ధర్మాన్ని పాటించినటువంటి స్త్రీకి ఈ ప్రపంచం మొత్తం తల వంచాల్సిందే. మీ అందరికీ తెలుసు సావిత్రి, మిగిలిన వాళ్ళందరి యొక్క కథలన్నీ మీ అందరికీ తెలుసు. స్మరుడు నా మీద కురియించు మార్గనములు నన్ను స్పృశింపజాలవెన్నడును గాని. ఓ ఇంద్ర, నీ వెనుక నుంచి మన్మధుడు నా మీద ఎన్నో బాణాలు వేస్తున్నట్టుగా నాకు అర్థమైంది. నన్నేమీ చేయలేవవి. ఆవిడ చూసేసింది, జ్ఞాన మార్గంలోకి వెళ్ళి చూసేసింది. సామాన్య స్త్రీ అండి, ఒక వైశ్యుడి స్త్రీ, మామూలు స్త్రీ. ఏం పెద్ద ఈ పుణ్యము తపస్సు ఇవేమీ లేవు. ఆవిడ కేవలం భర్తను మాత్రమే దేవుడిగా తలుచుకుంది. చిచ్చునకు చెదలంటూనే చెప్పనేలా వాడు తుదకేమి కానున్నవాడో. ఇంకా చిచ్చుకి ఎక్కడైనా అగ్నికి చెదలంటుతాయ్యా, నా మాట వినకు, చెప్పు వాడికి. ఒకవేళ వాడు అదే విధంగా బాణాలు వేస్తే వాడి గతి ఇంకేమవుతుందో. ఇప్పటికే అయిపోయింది, శరీరం లేకుండా అయిపోయినాడు అని ఆవిడంటోంది. మునుహరుని మీద కేగిన అనయంబునం చేసి ప్రాప్తమైన అవస్థన్ కనుగొనంగా తన స్వభావంబును చూపుచునుండు మరుండు మూర్ఖుడు ఓలెన్. ఈ మన్మధుడు మూర్ఖుడు. ఒకమారు అనంగుడైనాడు. అయ్యవారి యొక్క స్థలానికి వెళ్ళి అక్కడ ఆయన్ను భ్రమింపజేసేటువంటి స్థితిలో అయ్యవారి యొక్క మూడవ కన్ను తెరిస్తే భస్మమైపోయినటువంటి సంగతి మర్చిపోయినాడు. ఇప్పుడు మళ్ళీ మన మీదికి వస్తున్నాడు, చెప్పండి ఆయనకి అని ఒక 2 మాటలు చెప్తోంది. నేను పతివ్రతను, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని 2 కథలు. మాండవ్య శాపమృతుండగు కౌండికుని బ్రతికింపరించి సూర్యోదయము నిర్వహించిన శైవ్య మహత్వమును, బ్రహ్మవిష్ణు మహేశ్వరులను శిశువులను గావించిన అనసూయ ప్రభావమును, మృత్యుగ్రహీతుడగు సత్యవంతుని మరల ప్రాణంబులను తోడ్కం తెచ్చిన సావిత్రి సామర్థ్యమును వినినవాడు సతులకు దూరముగా నుండు. పతివ్రతలు అనేటువంటి వాళ్ళ యొక్క సంగతి తెలిసిన వాడెవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా పతివ్రతలకు దూరంగా ఉంటాడు. మీ అందరికీ తెలుసు సత్యవంతుడి యొక్క ప్రాణాలు సావిత్రి యమధర్మరాజు నుంచి మళ్ళీ తెచ్చుకుంది ఆవిడ. అందరికీ తెలుసు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడని అనసూయాదేవి తన యొక్క పిల్లలుగా మార్చుకొని దత్తాత్రేయ స్వామిగా వచ్చాడు. మళ్ళీ నీకు తెలుసు ఇంద్ర, మాండవ్య మహాముని ఒక మహాముని ఉండేవాడు. అతను ఒక రోజున, మీ మాండవ మహాముని యొక్క కథ మీకు తెలుసు అనుకుంటాను, సమయం అయిపోయింది అయినా కూడా ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. మాండవ్య మహాముని ఒక చోట తపస్సు చేసుకొని ఉంటున్నాడు. రాజుగారి ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు ధనాన్ని దోచుకొని వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గర లోపల ఉండి ధనాన్ని ఆయన పక్కనే పెట్టి ఆయన లోపల దాక్కున్నారు. ఈ లోపల రాజభట్లు వచ్చి ఈయనను పలకరిస్తే ఈయన పలకలేదు. పలకపోతే ఈయనే దొంగతనం చేశాడని రాజుగారికి చెప్పారు. ఎవరో ఇట్లా ఉన్నాడండి అంటే ఆయన గుదస్థానంలోంచి శూలాన్ని పైకి గుచ్చండి అన్నాడు. గుచ్చేశారు. చెప్పాను నేను కూడా చెప్పాను. గుచ్చేసరికి అది కాస్త మెల్లమెల్లగా దిగుతూ అది కంఠం వరకు వచ్చేసింది. ఈలోపుగా అక్కడికి ఎంతోమంది మహర్షులు పక్షుల రూపంలో వచ్చి మాండవ్య మహాముని ఇంత మహానుభావుడు ఈ విధంగా పడ్డాడు అని అనుకుంటుండగా అక్కడ సైనికులు విని వెళ్ళి రాజుగారికి చెప్పారు. రాజుగారు అయ్యో ఇంత తప్పు జరిగిపోయిందని వచ్చి ఆ శూలాన్ని కింది గుంజుదామంటే కంఠంలో ఉండేసరికి రాలేదు. కాబట్టి ఆయనకు ఆ శూలం అట్లనే ఉండిపోయింది. కాబట్టి ఆయన పేరు మాండవ్యుడు అని పడింది. ఆయన ఈ శూలం మీద ఉన్నప్పుడు 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు 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 3 రాత్రులు
ఒక సుశీలో ఏదో ఉంది ఆవిడ పేరు. ఆవిడ కుశికుడు అనే కుష్టువాడిని అతని ఆవిడ భర్త కుష్టివాడు. ఆ కుష్టువాడు ఆవిడను ఎన్ని రకాలుగా వేధించుకు తినేవాడు. అయినా కూడా ఆ పతివ్రత శిరోమణి ఆయన్ను పట్టుకొనే ఉండేది. ఒకరోజు ఒక వేశ్య అట్నుంచి పోతుండగా ఈ కుష్ఠరోగం వాడు భార్యతో చెప్పాడు, నన్ను ఆ వేశ్య దగ్గరికి తీసుకువెళ్ళమని. అంటే ఆవిడ భుజం మీద వేసుకొని భర్త మాట కాదనలేక తీసుకెడుతుండగా మధ్యలో ఆ శూలానికి వేలాడుతున్నటువంటి మాండవ్య మహామునికి కొద్దిగా వాడి తొడ తగిలింది. తగలగానే కోపంతో మాండవ్యుడు సూర్యోదయం అయ్యే లోపుగా నువ్వు చచ్చిపోతావు, సూర్యాస్తం అయ్యే లోపుగా వీడు చచ్చిపోతాడు అని శపించాడు. శపిస్తే ఆవిడ మారు శాపం ఇచ్చింది. ఏమని? ఇవాళ సూర్యాస్తమమే కాదు, ఇది నా పతివ్రతాభావం అని. ఈ కథలు మన్మధుడికి తెలవవా? ఎందుకు నా వెంబడి పడ్డాడు? నిన్ను నా దగ్గరికి పంపించాడు దేవేంద్ర, నువ్వు దేవేంద్రుడు అన్న సంగతి నాకు తెలిసిపోయింది. అని ఒక మాట అందండి. అసలు ఎంత చెప్పాలో నాకు అసలు అర్థమైతలేదు. ఎంత చెప్పినా కూడా అద్భుతంగా ఉంది. కంఠమున కట్టికొని మోయగాని శిలను కడలి లోపల పడి ఈదగడగువాడ, అగ్నికుండమ్మును దూకినట్టివాడ, ఇలను సతులను కలగింపనెంచువాడు. పెద్ద బండరాయి మెడ కట్టుకొని చెరువులో దూకి ఈత కొడతానని ఎవడని అనుకుంటాడా? వాడి వల్ల అవుతుందా? అగ్నిగుండంలో దూకి హాయిగా చల్లగా ఉంటుంది అనుకుంటారా? అలానే పతివ్రతల దిక్కు ఎవరైనా వచ్చారంటే వాళ్ళ యొక్క గతి ఏ విధంగా మారుతుంది? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మీ ఇద్దరు అని ఆ సుకలంది. అనగానే గజ గజ వణుక్కుంటూ ఆ శంబరారాతి ఇంద్రుడు అక్కడి నుంచి పారిపోయినాడు. ఆయన వెంబడి మన్మధుడు కూడా పారిపోయినాడు. మరి ఈవిడ యొక్క సమస్యకి ఇంకా మనమేమీ తరుణోపాయం ఇంకేం రాలేదు. ఈలోపుగా క్రీడ దారి చూసుకొని మెల్లిగా అక్కడి నుంచి ఆవిడ చల్లగా జారుకుంది, కనబడకుండా. అర్థమైపోయింది ఈవిడకి. తర్వాత చాలా ఉత్కంఠభరితంగా ఉందండి. ఆవిడ భర్త వస్తాడా, వస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా పెద్ద అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. అద్భుతమైనటువంటి ఆఖ్యానము మనందరం వింటున్నాము. మనందరికీ ఈ ఆఖ్యానం విన్నందువల్ల ఆ పరమేశ్వరుడు మనందరికీ కూడా సర్వ జగద్రక్ష అయి మనందరినీ కాపాడుగాక. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమహివితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణార్ధే శ్రీమహాదేవ శంభో. ఆత్మాత్మం గిరిజామతి పరిజన ప్రాణాశరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచారపదయో ప్రదక్షిణ స్తోత్రాని సర్వాగిరో యద్యత్కర్మ కరోమి దత్తదఖిలం శంభో తవారాధనం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. అనాయాసమరణం వినా దైన్యేన జీవితం దేహాంతే త్వత్సాయుజ్యం దేహి మే పరమేశ్వర మహాదేవ శంభో. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. శ్రీమద్ రమారమణ గోవింద.